ఏంటి పెద్దబాబు గారు? కళ్ళార్పకుండా చూస్తున్నావేంటి పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు, మిమ్మల్ని అట్టకి చూడబుద్ధి అవుతుంది. ఎంతసేపు చూస్తావు? నా కళ్ళు శాశ్వతంగా మూసేదాకా మిమ్మల్ని చూద్దాను. నువ్వు అమాయకురాలువో మంచిదానివో తేల్చుకోలేకపోతున్నాను. ప్రేమిస్తే ఇంతలా ఇలా ప్రేమించాలని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది పార్వతి. నా దేవుణ్ణి కట్టుకుని దూరంగా ఉండలేనేమో అనుకున్నాను. కానీ మీ ఎంట అడుగులేసింది నేను మీ అడుగు కాడే ఉండాలని ఇట్ట అయినాదేమో. ఇద్దరం కలిసి జాగరణ చెయ్యాలని రాసిపెట్టుందేమో పెద్దబాబు గారు. కాలు దగ్గరగా ఉంది. చెయ్యి కూడా దగ్గరగా ఉంటే బాగుంటుందేమో. ఏటేటో మాట్లాడుతున్నారు మీరు. నాకు అర్థమైనట్టే ఉన్నారు కానీ అర్థం కావట్లేదు పెద్దబాబు గారు. ప్రేమంటే అర్థం కాదు కానీ ఆనందాన్ని ఇస్తుంది. అంత నవ్వొస్తుందా పార్వతి? బాగా ముచ్చట్లు పెట్టుకున్నట్టున్నారు. పార్వతితో మాట్లాడకుండా ఎలా ఉండాలి? పాలు తాగుదేవా, నిద్ర పట్టేస్తుంది. దీంతో సోది కబుర్లేంటి? పక్కన పెట్టు, పాలు తాగే టైం అవ్వలేదు. తమరు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో లిస్ట్ ఉంటుందా? అవును, 9ంటికి పెద్దబాబు గారు భోంచేస్తారు, 10ంటికి పాలు తాగుతారు, 10:30 కల్లా పడుకుంటారు, 4ంటికి లేస్తారు. ఏయ్ ఆపో, నిన్ను నేను అడిగానా? లొడ చెప్తున్నా. దేవా, నువ్వెప్పుడు తాగుతావో తాగు, నేను ఇక్కడే కూర్చొని ఏం చేస్తారో చూస్తాను. పార్వతికి కూడా పాలు తీసుకురావాల్సింది. పని మనిషికి నేను పాలు తీసుకురావాలా? చిచి! ఏయ్, అలా చూస్తున్నావేంటే? పెద్దబాబు గారిని చూడకుండా మొహం సాటేయమంటారా? నువ్వు భర్తని గుడ్లప్పగించి చూస్తున్నావేంటే? దేవా, నువ్వు కూడా ఏంటి దాని వంక చూస్తున్నావు? చూస్తే తప్పేముంది? మేమేమైనా శత్రులమా? శత్రువులు కాదు కానీ అది పని మనిషి, నువ్వు బాస్. చూడండిలా మరి, సడన్ గా చంద్రముఖి కనపడితే పళ్ళు కొరుక్కుంటూ చూస్తాను కానీ పార్వతి ఎదురుగా ఉంటే పొయిటిక్ గానే చూస్తాను కదా. చంద్రము కూసేందుకు పెద్దబాబు గారు? అది చచ్చిపోయింది కదా. చచ్చిపోయిందంటావా పార్వతి? ఆపండి, నాకు చిర్రెత్తుకొస్తుంది. నన్ను రెచ్చగొట్టకండి. దాని కాలు నీ దగ్గరుందంటేనే నా కోపం నశాలనకెక్కుతుంది. పెద్దబాబు గారు, పెద్దమ్మాయి గారితో గొడవెందుకు? ఇదిగోండి, పాలు తాగి పడుకోండి. థ్యాంక్ యూ పార్వతి. పాలు తెచ్చింది నేను, థ్యాంక్స్ దానికి చెప్తున్నావేంటి? ఇందాక నేనిస్తే వద్దన్నా, ఇప్పుడు అదిస్తే తాగుతావా? ఐ హేట్ దిస్. అయ్యో, మీరు తాగండి పెద్దబాబు గారు, చల్లారిపోతాయి. షుగర్ తక్కువగా ఉంది. 2 స్పూన్ల చక్కెరేసానే. 3 స్పూన్లు వేయాలి. పార్వతి, మనం కిచెన్కి వెళ్ళి షుగర్ వేసుకొద్దామా? అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. అలాగే. పార్వతి, తాగు. మీకోసం అట్టుకొచ్చారు పెద్దబాబు గారు. చెరు సగం పంచుకోవాలి. తాగు.
పంచుకుంటున్నావేంటి దేవా? షుగర్ తక్కువ ఉందన్నా? పంచుకుంటే పంచదార అక్కర్లేదు. అయితే పంచుకుందాం చెరిసగం ఇవ్వండి. నీ మూతికి కూడా పాలంటాయేంటే? మీరు తాగిన పాలు తీయగా ఉన్నాయా లేదా పెద్దమ్మాయి గారు? బానే ఉన్నాయి. నేను తాగాక ఆ మాత్రం ఉండవా? పార్వతి కూడా పాలు పంచుకుంది. ఎంత పనిచేసావే! నన్ను ఏడిపించడానికి మీరిద్దరు ప్లాన్ చేశారు కదా. ఇంకా ఏమేం చేస్తారో చూస్తాను. ఇక్కడే ఉంటే చూస్తాను. చేయండి, చేయండి. చేయండి. నీలాంబరి, నిద్ర వస్తే వెళ్ళి పడుకో. కాపలా కాస్తే లాభం లేదు. పర్లేదు. ఓకే. పార్వతి, నేను అది నేను చెప్పేది విను. అమ్మ నీ మెడలో వేసిన తాళి తీసి ఇల్లు వదిలేసి నువ్వు పారిపోయేలా చేయడమే నా పని చంద్రముఖి. వెయిట్ అండ్ సీ. గుడ్ నైట్. అఖిలాండేశ్వరి, ఏం ఆలోచిస్తున్నావు? ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఫలితాన్ని అనుభవించేదానివి. ఇప్పుడు కొడుకు పెళ్లి చేశానన్న సంతోషం కూడా నీకు లేదు కదా. బ్రహ్మముహూర్తం దాటిపోతే పెదబాబు ప్రాణాలకు ప్రమాదమని సిద్ధాంతి గారు చెప్పారు. దేవా మండపంలో లేకపోయినా నా కొడుకు నా గుండెల్లో ఉన్నాడని, నా మాట వింటాడని
ఆ ముహూర్తానికే నీలాంబర్ని నా ఇంటి పెద్ద కోడల్ని చేసుకున్నాను. హలో, కోడల్ని చేసుకున్నావు అంతే. నీ పెద్ద కోడలి కోసం నువ్వెన్ని కలలు కన్నావు. తనింట్లో అడుగు పెట్టే టైంకి ఇల్లు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్ని ఊహించుకున్నావు. కాని ఏం జరిగింది? అడుగు పెట్టే టైం కూడా బాలేదు. నీ ప్రాణం పోయే పరిస్థితుల్లో పార్వతి నిన్ను కాపాడింది. శుభమా అంటూ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాల్సిన నీ కొడుకు, నువ్వు తెచ్చుకున్న పెద్ద కోడలు నీలాంబరి పక్కపక్కనే ఎక్కడున్నారు? పని మనిషి పార్వతి ఉంది. పార్వతి నా ప్రాణం కాపాడింది కాని నా కొడుకు పక్కనే ఉందని పెడార్తో వచ్చేలా మాట్లాడకు. నేను మాట్లాడకపోయినా నువ్వు అలా ఆలోచిస్తావా అఖిలాండేశ్వరి? నువ్వు 3 ముళ్ళు వేసి ఆ తాళిని నీలాంబరి మెడకి కట్టి ఈ ఇంటికి తీసుకొచ్చావు. నీ కొడుకు మనసులో ఉన్నది ఆ నీలాంబరే అని గుడ్డిగా నమ్మావా? దేవా నీలాంబరిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. మాట వేరు, మనసు వేరు అఖిలాండేశ్వరి. దేవా గతమేంటో తెలుసుకోకుండా, ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా పంతో నెగ్గించుకోవాలని చూశావు. నువ్వు గెలిచాను అని తృప్తిగా ఉండొచ్చు కాని తన సంతోషాన్ని కన్న తల్లే కాల రాసిందని నీ పెద్ద కొడుకు అనుకున్న రోజు నువ్వు క్షణం కూడా సంతోషంగా ఉండలేవు. అంటే నా కొడుక్కి తెలియకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసి తప్పు చేశానా? నా నిర్ణయం తప్ప? నేను చేసింది కరెక్ట్ కాదా? నేను చేసింది కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదా? ఆంటీ, మామ్, ఆంటీ, మామ్, వాట్ హ్యాపెన్? ఏమైంది ఆంటీ? ఐష్, డాక్టర్ కాల్ చేయి. మహి వద్దు. బ్రో, బ్రో. మహి, పెద్దబాబుని పిలవకు చిన్నబాబు. నాకేం కాలేదు. ఐఎమ్ ఓకే. మీరేం టెన్షన్ పడకండి. పెళ్లిలో బాగా టైర్డ్ అయ్యాను కదా, కాస్త అలసటగా ఉంది మామ్. అంతే. ఆంటీ, ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారంటే మా వెంట మీరున్నారనే. మీరిలా డీలా పడితే ఈ కుటుంబమే డీలా పడుతుంది. మీరు బాగుండాలంటీ. మీకేమైనా అయితే మేము ఒక్కరోజు కూడా బతికుండలేం. ఇప్పటి వరకు ఈ కుటుంబం గురించి ఆలోచించిన కోడలివి నువ్వేనమ్మా. ఇప్పుడు పెద్ద కోడలిగా నీలాంబర్ని తీసుకొచ్చాను. తన ప్రవర్తన వల్ల ఈ కుటుంబానికున్న పేరు ప్రతిష్టలు పోతాయేమోనని కంగారుగా ఉంది. మామ్, అవును నాన్న. పార్వతి మన క్షేమం కోరుతుంది. మన కోసం ప్రాణాలైనా ఇస్తుంది. అలాంటి మంచి మనసున్న అమ్మాయి మీద కత్తెత్తింది నీలాంబరి. ఈ ఇంటి పెద్ద కోడలుగా జాలి, దయ ఉండాలి కాని తనలో ఆవేశం ఉంది. అది ఎంతకైనా దారి తీయొచ్చు. పెదబాబు నా మాటకి కట్టుబడున్నాడు. నేను బాధపడకూడదని తన బాధని చెప్పుకోడు. మంచి చెడు తెలిసిన నా కోడలివి నువ్వే ఐశ్వర్య.
నువ్వుంటే సంబరంగా ఉంటుందని మనింటి పనివాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇంటి ఇల్లాలు అంటే లక్ష్మీదేవిలా కళకళ్లాడుతూ ఉండాలి గాని కాళికాదేవిలా ప్రతీకార జ్వాలతో రగిలిపోకూడదు. మీరు రిలాక్స్డ్గా ఉండండి ఆంటీ. నీలంబరి మిమ్మల్ని చూసైనా తన ప్రవర్తన మార్చుకుంటుంది. మీకున్న పేరును అర్థం చేసుకునైనా అడుగు వేస్తుంది. మీరేం వరీ కాకండి, అంతా మంచి జరుగుతుంది. మామ్, నీకు కొంచెం అనీజీగా ఉన్నా సరే ఒకసారి డాక్టర్ని పిలిపించి చెక్ చేయించుకోవడం మంచిది. నాకేం కాలేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్. మీరు వెళ్ళండి. మహి, మామ్, రేపొకసారి సిద్ధాంతి గారిని ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడాలి. అలాగే మామ్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. గుడ్ నైట్ మామ్, టేక్ కేర్. దేవా, దేవా, ఎక్కడికెళ్ళారు ఇద్దరు? ఈ మాయిలాడి ఏం చేయడానికి తీసుకెళ్ళిందో? దేవా, దేవా! అలా చేస్తే బిందెలో నుంచి కాలు తీయొచ్చా పార్వతి? రావచ్చు పెద్దబాబు గారు. ఇట్టాగా ఉంటే మీ పళ్ళన్నీ ఆగిపోతాయి. మీ పక్కనుంటే చాలా సంతోషంగా ఉంది. మీ పక్కన కూర్చొని సత్యనారాయణ స్వామి పూజ చేసే అదృష్టం దక్కినాది. కానీ ఇట్ట ప్రమాదం జరిగి పక్కనుండరాదు పెద్దబాబు గారు. జీవితాంతం పక్కనుండేలా, మీ నీడలోనే ఉండేలా భగవంతుడు ఆశీర్వదించాలి. దేవా, 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 దేవా! బాత్రూంలో ఉన్నారేంటి? డోర్ ఓపెన్ చేయండి. దేవా, ఏం చేస్తున్నావు పార్వతి? లోపల డోర్ ఓపెన్ చేయండి. మనమిద్దరం ఒకే చోటుంటే చంద్రముఖి టెన్షన్తోనే కళ్ళు మూసేలా ఉంది పార్వతి. దేవా, తల పిరుకుట్టేలా ఉంది పెద్దబాబు గారు. అది అసలే రాక్షసి. ఉండండి, తీస్తాను. హే, పార్వతి! కలవరమే కలిగించే వరమెందుగనో మరి బతికి తన కొరకే ఊహలలో పరుగెందుగనో పెరిగి ఇది వరకెరుగని కలయిదని ఇది ఇరుగురి మనసుల కలయికని. ఏం వినపడట్లేదండి? అయ్యో, అయ్యో! వరకెరుగని కలయిదని ఇది ఇరుగురి మనసుల కలయికని. తొలగరిలా తాకి తికమక పెట్టిందే తముతున్నా వెంటే ప్రేమై కదిలోస్తోందే నమ్మని నిజమై వచ్చేసింది. ఏమైంది? అయ్యో, మాటలు కూడా వినపడట్లేదు. ఏమైంది? సైలెంట్ అయిపోయారేంటి? దేవా, దేవా, దేవా!
పెద్దబాబు గారు? శ్రీమతి స్నానం చేయించకుండానే వెళ్ళిపోతుంది. రోజు మహారాజు గారికి ఎవరు స్నానం చేయించేటోళ్ళో మరి. కానీ ఈరోజు నువ్వే స్నానం చేయించాలి. అయ్యో, బయట రాక్షసి గుండెలు బాదుకుంటుంది.